రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఇందుకు సర్కారీ ఉపాధ్యాయులను విదేశాలకు పంపి కొన్ని వారాల పాటు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు FLN కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా కృత్రిమ మెద టూల్స్ను కూడా వినియోగిస్తున్నారు. దీనికి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఏక్ స్టెప్ ఫౌండేషన్ సహకరిస్తుంది. తొలుత 6 జిల్లాల్లో 41 పాఠశాలల్లో కంప్యూటర్ సమకూర్చి విద్యను అందిస్తుండగా శనివారం నుంచి మిగిలిన 27 జిల్లాల్లోని 383 పాఠశాలల్లో శ్రీకారం చుడుతున్నారు. మన ఉపాధ్యాయులను ఇతర దేశాలకు పంపి విదేశాల్లో విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసి ఆ స్థాయి విద్యను మన వద్ద ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. ఈ క్రమంలో ఒత్తిడి లేని చదువును అందించడంలో పేరు పొందిన ఫిన్లాండ్తో పాటు అమెరికా, ఫ్రాన్స్, UK, సింగపూర్ తదితర దేశాలకు ఉపాధ్యాయులను పంపాలని విద్యాశాఖ భావిస్తుంది. అక్కడ ప్రముఖ యూనివర్సిటీల్లో శిక్షణ పొందడంతో పాటు విద్యా వ్యవస్థను పరిశీలించి ఉత్తమ విధానాలను గుర్తించేలా, నైపుణ్యాలను పెంచుకునేలా SCERT అధికారులు విధి విధానాలు, ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏటా 10ల సంఖ్యలో ఉపాధ్యాయులను పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. కొందరు ప్రస్తుతం ఉపాధ్యాయులు ఎవరికి వారే సొంతంగా ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్, టీచర్స్ ఎక్స్చేంజ్ తదితర కార్యక్రమాలకు దరఖాస్తు చేసుకుని విదేశాలకు వెళ్ళి శిక్షణ పొంది వస్తున్నారు. విద్యాశాఖ సైతం ఇటువంటి కార్యక్రమాలను గురించి ఎప్పటికప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులకు తెలిసి ప్రోత్సహించాలని భావిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయులను అమెరికా, సింగపూర్ తదితర దేశాలకు పంపి శిక్షణ ఇప్పిస్తోంది. ఇప్పటివరకు సుమారు 1100 మందికి పైగా టీచర్లను ఇలా శిక్షణ పొంది వచ్చారు. గుజరాత్ సైతం ప్రతి ఏడాది 30 నుంచి 40 మంది ప్రభుత్వ టీచర్లను సింగపూర్ పంపి ఉన్నత శిక్షణ అందిస్తోంది. పంజాబ్ ప్రభుత్వం తాజాగా టీచర్లను ఫిన్లాండ్, సింగపూర్, స్విట్జర్లాండ్ వంటి దేశాలతో పాటు అమెరికాలోని హార్వర్డ్, UKలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంచి ఆలోచన. టీచర్లకు విదేశీ శిక్షణ ఇవ్వండి. ఎట్ ద సేమ్ టైం భారతీయత గురించి, భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని కూడా చెప్పేలా ప్రోత్సహించండి.